హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. నేను మీ చెక్కుబాయ్. జానీ మాస్టర్కి నేషనల్ అవార్డ్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా? సో ఫిలిం నగర్ అంతా ఇదే చర్చ జరుగుతుంది. ఒక్కసారి జానీ మాస్టర్ కేసులోకి ఒకసారి చూస్తే కనుక జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ప్రముఖ కొరియోగ్రాఫర్, సో ఆయన ఒక మైనర్ బాలిక పైన ఆవిడ మైనర్గా ఉన్నప్పుడు ముంబైలో తనని బలాత్కరించినట్టు బాధితురాలు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సో దాని తర్వాత పుష్ప సెట్లో కూడా బలవంతం చేశారు జానీ మాస్టర్ అని చెప్పి కేసు అయితే పెట్టడం జరిగింది. సో ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. సో దీనిపైన జానీ మాస్టర్కి 14 days రిమాండ్ విధించడం జరిగింది కోర్టు కూడా. సో దీని తర్వాత మనకి నేషనల్ అవార్డ్ ఏదైతే ఉందో సినిమా వాళ్ళకి చాలా ప్రతిష్ట తెచ్చే అవార్డు అనమాట ఇది. ఈ అనౌన్స్ చేసిన వాటిల్లో జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు రావడం కూడా జరిగింది. సో ఇప్పుడు జానీ మాస్టర్కి ఎవరైతే ఉన్నారో ఆయన చెంచల్ కూడా జైల్లో ఉన్నారు. సో జైలు నుంచి ఈ నేషనల్ అవార్డు తీసుకోవడానికి 2 days కోసం బయటికి అయితే రావడం జరిగింది. సో బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు జ్యూరీ ఎవరైతే ఉన్నారో, సో ఈ జ్యూరీ జానీ మాస్టర్ పైన పోస్కో చట్టం అమల్లో ఉంది కాబట్టి, ఇంకా నేరం అనేది ప్రూవ్ అవ్వలేదు కాబట్టి, ఆయన రిమాండ్లో ఉన్నారు కాబట్టి జానీ మాస్టర్కి ఏదైతే అవార్డు ఇవ్వాలి అనుకున్నారో దీన్ని ప్రస్తుతానికి హోల్డ్లో పెడదాం అని చెప్పి ఒక డెసిషన్ తీసుకొని ఒక ప్రెస్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఈ ప్రెస్ రిలీజ్ ప్రకారం జానీ మాస్టర్ పైన ప్రస్తుతానికి ఉన్న కేసు ఏదైతే ఉందో ఈ సినారియో అంతా ముగిసిన తర్వాత ఒకవేళ జానీ మాస్టర్ ఈ నేరం చేయలేదు అని చెప్పి క్లీన్గా బయటికి వస్తే తప్పకుండా ఆయనకి నేషనల్ అవార్డు అయితే ఇస్తారు. అండ్ దాంతోపాటు ఒకవేళ ప్రూవ్ అయితే నేరం జానీ మాస్టర్కి రావాల్సిన ఈ నేషనల్ అవార్డు అయితే అస్సలు ఇచ్చే ఆప్షన్ లేదు అన్నట్లుగా ప్రస్తుతానికైతే ఫిలిం నగర్లో చర్చలు జరుగుతున్నాయి. సో ఇంతకీ ఈ కేసు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ ఈ అవార్డు ఇస్తారా ఇవ్వరా, ఇస్తే కనుక ఒక పెద్ద హ్యూజ్ ఫంక్షన్ చేసి ఇస్తారా, ఏదైతే రెగ్యులర్గా ఫంక్షన్ చేస్తారా, లేదా తెచ్చి ఇంట్లోకి తీసుకొచ్చి ఇస్తారా, లేకపోతే కొరియర్ ద్వారా పంపిస్తారా, సో ఎలా ఈ అవార్డు అనేది ఇస్తారు. సో ఏది ఏమైనా సరే ఒకవేళ ప్రూవ్ అయితే కనుక తప్పకుండా బాధితురాలకి న్యాయం జరగాలి. ఒకవేళ నేరం చేయకపోయి ఉంటే మటుకు క్లీన్గా బయటికి రావాలి అని చెప్పి అందరూ యావత్తు తెలుగు సినిమా ప్రపంచం అయితే కోరుకుంటోంది. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.